ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ 2 నెలలు ఆయన ప్రజలకు చేరవేసే మార్గాన్ని చెప్పలేడా? వాళ్ళ సలహాదారులకి 680 కోట్ల రూపాయలు తీసుకున్న సలహాదారులు ఉండారుగా 46 మంది ఏం చేశారు? వెళ్ళిపోయారా? ఉన్నారా? అయిపోయిందా? దుకాణం సర్దేశారా? ఆ సలహాదారులు చెప్పొచ్చు కదా సలహా. మీ జవహర్ రెడ్డి గారికి, మీ మురళీ రెడ్డి గారికి దీన్ని రాజకీయం ఎందుకు చేయాలి? ఇప్పుడు 60 లక్షల మంది ఓట్లు రావాలనా? ఇప్పుడు వాసుదేవ్ గారు చిన్నభార్య మంచి రాజుగారి చిన్నభార్య మోహన్ రెడ్డి గారు ఈ రోజున పెన్షన్లు పంచాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని పంచాల్సిన బాధ్యత. ఎన్నికల కమిషన్ కుదరదు అని అంది. ఏం చేయాలి మీరు? బాధ్యత కల్లో ఆల్టర్నేటివ్ మీరే చూసి పంచాలి. దీనికి ప్రతిపక్ష పార్టీలే ఉంది, నిందలే ఉంది, చర్చలే ఉంది. రేపు పొద్దున 5-6 ప్రాణాలు పోతాయి. మళ్ళీ డిబేట్ చేసుకుందాం కూర్చొని. ఎవరు చనిపోయారు ఏంటనే? మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు 2,55,000 కోట్లు. వాసుదేవ్ గారు 2,55,000 కోట్ల రూపాయలు పంచాం బటన్ నొక్కామని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 నెలలు పెన్షన్లు ఇవ్వలేదా? లేరా మీకు యంత్రాంగం? ఏమైంది? ముఖ్యమంత్రి గారు బస్సులో తిరుగుతాడా? నిందలేసేస్తాడా? ఎవరిస్తారు పెన్షన్లు? ప్రతిపక్ష పార్టీలు వేయమంటారా? ఇది ఒక యంత్రాంగం. ఏమైపోయారు? నీ ఐఏఎస్ అధికారులు ఏమైపోయారు? నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయింది? నీ సంస్థ తీసుకుంటున్నారు కదా నెలకు లక్షల ఉద్యోగాలు. మీరు వాలంటీర్లకు 5,000 ఇచ్చేసి మీరు చేసిన పని కదా ఇది. కొరువుతో గోక్కున్నది మీరు. వాలంటీర్లు మా కార్యకర్తలు, వాలంటీర్లు మా సైన్యం అని మీరు అనబట్టే ఎన్నికల కమిషన్ ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకి లేనిపోని పని బాధ్యతలు అప్పచెప్పేసేసి మీరు వాళ్ళని బాగా వాడుకున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఆల్రెడీ మంత్రులే తెగబడిపోయి, ముఖ్యమంత్రి గారే తెగబడిపోయి ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వాలంటీరే నా సైన్యం, వాడే నన్ను గెలిపిస్తాడు, నా సౌధం అని చెప్తే ఎన్నికల కమిషన్ వాళ్ళు పక్కన పెట్టదా? రండయ్య అని చెప్పేసని దువ్వాన కొబ్బరి నూనె రాసేసి బాధ్యతలు అప్పచెప్పిద్దా? చేస్తుందా? ఇదే వాలంటీర్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి ప్రవేశపెడితే మీరు ఫిర్యాదు చేయరా? రమేష్ కుమార్ కమ్మ కాబట్టి, చంద్రబాబు నాయుడు కమ్మ కాబట్టి కమ్మ అయిపోయింది. మొన్నదాకా అమరావతిలో మేము కమ్మలమే. ఒక కాదు నాయన కమ్మ కాదురా దళితుల బాబు అన్న కూడా ఎన్నో కమ్మ తెలుగుదేశం మాట్లాడే స్వరాలు ఎవడో ఉండకూడదు. ఎవరు ఉండకూడదు. ప్రజాగలాలు ఉండకూడదు. ప్రజాగలాలు బతకాల్సిన పని లేదు. ఉంటే రాజకీయం లేకపోతే పని చావటమే. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉన్నాయా అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? మొన్ననే 3,500 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు ఎవరికో ఇచ్చారు. ఈ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? అసలు ఈ 2 నెలలు గడవడానికి డబ్బులు ఉన్నాయా? ఇది కూడా ప్రతిపక్ష పార్టీల మీద వేస్తారా? కేవలం పెన్షన్లు ఇవ్వటం కూడా అసమర్థతగా భావించి మీరు ఏదో రాజకీయం చేస్తే ఎలా అవుతుందన్న? ఎలా లాభం చేకూరుతుంది? రైట్ మోహన్ రెడ్డి గారు ఉండాలని వాళ్ళని రెచ్చగొట్టి మనం సమీక్షించుకొని ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఇంటింటికి దగ్గరుండి అవ్వాతాతలకు ఇవ్వండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి అవ్వకే, ప్రతి అక్కకే, ప్రతి తాతకి అని చెప్పేసి ఎంతో ప్రేమతో మీరు వెళ్ళండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే మోహన్ రెడ్డి గారు రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడతారు. టైం కూడా పూర్తిగా వస్తుంది. ప్లీజ్ వైసీపీ లీడర్లు పోతే మీరు వాళ్ళని మట్టంగా ఉండిస్తారా? వైసీపీ లీడర్లు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు టెక్నికల్ గా ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు శివభారతి గారు. ఏంటంటే ఆ బాండ్లు రిలీజ్ కోసం ఈసారి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే, మరి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయడానికి టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉంటుందా? నేను పూర్తిగా